అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూపచర్ల గంటావరిగూడెం గ్రామాల మధ్య ఉన్నామండి. ఇక్కడికి ఎందుకు వెళుతున్నామంటే 123 సంవత్సరాల తర్వాత గంటావరిగూడెంలో గ్రామదేవత ఉత్సవాలు నిర్వహిస్తున్నారనమాట అండి. నిజంగా 123 సంవత్సరాలుగా చేయకపోవడం ఏమిటంటే అనేక కారణాలు చెబుతున్నారు ఊరి వాళ్ళు. ఇప్పుడు 124వ సంవత్సరంలో ఈ గ్రామదేవతకు గంగనమ్మ తల్లి ఉత్సవాలు అత్యంత వైభవం అనమాట అండి. అంటే 15 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ముగింపు దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేయబోతున్నారు అనమాట అండి. నిజంగా దేశ విదేశాలు, చుట్టుపక్కల జిల్లాలు, తెలంగాణ రాష్ట్రం అనేక ప్రాంతాల నుంచి 8,000 పైగా జనాభా కలిగిన ఈ గ్రామానికి రాజకీయ ప్రముఖులతో సహా అధికారులు అందరూ కూడా వచ్చి 15 రోజుల ఉత్సవంలో పాల్గొంటున్నారనమాట అండి. నిజంగా ఊరోళ్ళు చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారండి. అవన్నీ ఇప్పుడు మనం చూద్దామండి. ఇది జాతీయ రహదారిలో ఉంది. చెన్నై కోల్కతా రహదారిలో మనకు ఏలూరు తర్వాత గుండుగొలల నుంచి కొవ్వూరు వెళ్ళే జాతీయ రహదారిలో ఈ గంటావరిగూడెం ఉంటుందన్నమాట అండి. ఇది పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి జిల్లా నల్లజర్ల మండలం అండి. ఇప్పుడే వచ్చామండి మనం. ఇది గంటావరిగూడెం గ్రామం ఎంట్రీ. ఎక్కడి నుంచి చూడండి రద్దీ ఎలా ఉందో, ఈ గ్రామీణ జాతర కల్చర్ ఎలా ఉందో అనేది చూద్దరు. కానీ అంటే కొన్ని వీడియోలు మాత్రమే మనం చూపించగలుగుతున్నామండి. చూడండి. ఈ గ్రామంలో ప్రతి వీధి కూడా, అంటే ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా అమ్మవారి జాతరకి సంబంధించి అన్ని పండగల ఊరు అలంకరించబడింది. ప్రతి ఇల్లు సున్నం వేసి చక్కగా పండగ చేసుకుంటున్నారనమాట అండి. అలాగే ప్రముఖులందరికీ స్వాగతం పలకటం, అలాగే వివిధ సామాజిక వర్గాల వారు ప్రత్యేకమైన ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అమ్మవారి జెండాలను ఇలా కాషాయం రంగులో జెండాలను తోరణాలుగా కట్టారు. చూడండి, ప్రతి ఇల్లు ఒక పల్లెటూరులో, అంటే గోదావరి జిల్లాలో మెట్ట ప్రాంత పల్లె ఇలా ఉంటుంది. గోదావరి జిల్లాలో వేరే పల్లె వేరే రూపంలో ఉంటుంది, అది మీకు తెలుసు. ఇది మెట్ట ప్రాంత పల్లెటూరు. చూడండి, నిజంగా ప్రతి ఇల్లు కాషాయం జెండాలతో రెపరెపలాడుతుంది. చూడండి.
అమ్మవారిని దర్శించుకుని ఎవరో రాజకీయ ప్రముఖులు వస్తున్నారు. ఆయన్ని చూద్దామండి. ఈయన ముళ్ళపూడి బాపిరాజు, పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ చేశారులేండి. ఆయన అనుచరులతో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. వచ్చేసామండి మనం గ్రామం మధ్యలో ఉన్న అమ్మవారి ప్రతిష్ఠా ఆలయం. అమ్మవారిని తాత్కాలికంగా ప్రతిష్ఠించారనమాట అండి. చూడండి, అమ్మవారు ఆలయాన్ని ఇలా 15 రోజులుగా పూజిస్తున్నారు. రద్దీలో అయితే కొన్ని వేల మంది భక్తులు ఉండేవారంటండి. ఇప్పుడు అమ్మవారు ఒక చిన్న విగ్రహాన్ని పెట్టారు. త్వరలో ఆలయాన్ని కూడా నిర్మిస్తారంటండి. ఇక్కడ జరుగుతున్న పూజలు కానీ, ఇక్కడ అమ్మవారికి అన్నాభిషేకం అంటే కుంభం వేసిన నైవేద్యాల సమర్పణ దృశ్యాలన్నీ చూడండి. ఉత్సవాల గురించి ఈ ఊరు పెద్ద ఇమ్మండి రాంబాబు గారు ఇలా చెప్పుకొచ్చారండి. 3 సంవత్సరాల తర్వాత చెయ్యాలని అందరూ పూర్వులందరూ ఉత్సాహంగా బయటకు వచ్చారండి. చేసాం, చాలా సక్సెస్ఫుల్ అయింది. ఎందువల్ల సార్ జాప్యమైంది నీళ్లు? అసలు ఎప్పుడు ఇంకా పట్టించుకోలేదండి. తాతలు లేదు దెబ్బలు వదిలేసారంటే మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ ఎవరు పట్టించుకోలేదు దీని గురించి. ఇప్పుడు అందరూ సగం ఉత్సాహంగా వచ్చారు, చేశారు. బాగా సక్సెస్. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారండి? ఇది 15 రోజులు చేసామండి. 20వ తారీఖు నుంచి మే నెల 4వ తారీఖు చేసాం. ఏప్రిల్ 20, మే నెల 4. మళ్ళీ వచ్చే 11వ తారీఖున 5-6 వేలు మందికి అన్నదాన తరఫున చేద్దాం అనుకుంటున్నాం మామూలుగా అన్న సందర్భం. అప్పుడు ముగుస్తుందండి, అప్పుడు ముగుస్తుందండి ఉత్సవం అమ్మవారి. ఈ రోజు ముగిసిపోయింది. అన్న సమారంతో శుభం పలుకుతారు. శుభం పలుకుతామనండి. బాగుందండి, అంతా బాగుందండి. అంతా కలిసి చేశారు. అంతా యూత్ కింద చాలా క్లాసులు చేశారు. అమ్మవారి ఉత్సవాలను చాలా
సాంప్రదాయంగా ఉత్సాహంగా నిర్వహించుకున్న ఓ 2 కుటుంబాలకు చెందిన వారితో మనం ఇప్పుడు మాట్లాడదాం. వీరు మాకు బంధువులు కూడా. వీళ్ళు ఏమనుకుంటున్నారో మీరు ఇప్పుడు వినండి. తర్వాత చల్లబోయిన ఈశ్వరి గారు నా పూర్తి పేరు చెప్తే ఒక్కొక్కరు 100 రూపాయలు ఇస్తా. గంటవరకు అండి వచ్చాము. మా అబ్బాయిలు ఫోన్ చేసి చెప్పారు మాకు ఊరు వచ్చాము. 125 సంవత్సరాల తర్వాత జాతర చేశారు. ఇక్కడ చాలా బాగా చేశారు. చాలా ఆనందం అయింది మాకు. చాలా ఇదిగా జనం బాగా ఎక్కువ వచ్చారు. ఒక తీర్థం జరిగినట్టుగా జరిగిందండి. ఇక్కడ చూసి చాలా ఆనందం పడ్డామండి మేము. మా కుటుంబం అంతా వచ్చాము. చాలా బాగా జరిగింది. అన్నయ్య గారు జాతరకు పిలిచారండి. 123 సంవత్సరాల తర్వాత వచ్చింది జాతర ఇక్కడ కంటగూడెంలో. గంగారమ్మ తల్లి అమ్మవారు ఉంటారు ఇక్కడ. చాలా బాగా చేశారు. ప్రతిరోజు ప్రతిదీ చాలా బాగా. నేను గంటవరగుడి గ్రామంలో ఉన్నాను. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. ఈ ఊర్లో గంగారమ్మ తల్లి జాతర చాలా అంగరంగ వైభవం చాలా బాగా జరిగిందండి. 2 రోజుల క్రితం వచ్చానండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగినాయి. నిన్నేమో మ్యూజికల్ నైట్ జరిగింది. రాత్రికేమో ఎగ్జిబిషన్ పెట్టారు. మొత్తం మా పిల్లలంతా ఎక్కడ పడితే అక్కడ ఎక్కేసి ఫుల్ ఎంజాయ్ చేసేసింది మా అమ్మాయి అయితే. మొత్తం మా పిల్లలందరూ ఫుల్ ఎంజాయ్ చేసేసారు. చాలా బాగా జరిగిందండి. నిన్నెంత జాతరలో మొత్తం తీర్థం అన్ని తిరిగేసాం. నైట్ వచ్చేసరికి బలిచాట జరిగిందండి. బలిచాట అంటే 3 రకాలుగా చేస్తారు. అంతా 3 రకాలుగా తిరిగారు. ఊరు గ్రామ పొలిమేర్లంతా తిరిగేశారు. తర్వాత వచ్చేసరికి వాళ్ళేమో పొద్దుటే తెల్లవారుజామునే లేచి నైవేద్యం పెట్టుకుని, తెలుసు కదా మీ అందరికి నైవేద్యాలు ఏం పెట్టుకుంటారో, ఫుల్ ఎంజాయ్ చేసామండి 2 రోజులు. మొత్తం గంగానమ్మ జాతర అంటే అండి 123 సంవత్సరాల తర్వాత జరిగిందంట ఈ జాతర. చాలా విశేషమైన జాతరగా 15 రోజుల పాటు చేశారు. రోజుకొక రకం. నా పేరు వీరవల్లి వరలక్ష్మి అండి. మేము మాది వీరసిట్టుకున్నాము. మేము గంటవారిగా గంగానమ్మ జాతరకు వచ్చామండి. ఇక్కడ జాతర జరిగి 123 సంవత్సరాలు అయ్యిందంట. ఇక్కడ అమ్మవారు పూర్వం ఎవరైనా ఏదైనా కోరికలు తీర్చుకోవాలన్నా కోరుకున్నా అవి తీరేవంటండి. అయితే చాలా సంవత్సరాల క్రితం చేసిన జాతరే మళ్ళీ చేయాలని గ్రామస్తులు కనిపించి వాళ్ళు మళ్ళీ చేయడానికి ప్రయత్నించి చేశారండి. ఇక్కడ జాతర 15 రోజుల నుంచి చేయడం మొదలుపెట్టారు. రోజుకొక ఐటమ్స్ అని ఒకటి పెట్టి ఎగ్జిబిషన్స్ అని పిల్లల్ని ఎంకరేజ్ చేసి పిల్లలతో కూడా చాలా ప్రోగ్రామ్స్ అనేవి చెప్పించారండి. అయితే లాస్ట్లో పొలిచాట అనేది ఒకటి జరిగిందండి. ఇక్కడికి వేలాది మంది భక్తులు చాలా రోజుల నుంచి రావడం జరిగింది. అమ్మవారికి మొక్కుకుని వాళ్ళకు తీరా నైవేద్యాలు అన్నీ చేసుకుని సంతోషంగా గడిపారు. ఇక్కడ మీరు ఈ వరకు నిర్వహించిన కొన్ని జాతర దృశ్యాలను చూడండి.
వెళ్ళు గెల్లాకి వెళ్తే కానీ ముందుకు వెళ్ళాక జనాలు వెళ్తే కానీ బండి ముందు రావడం కష్టం అవునా ఇంకెళ్ళకెళ్తాం వీళ్ళందరూ తప్పించుకెళ్ళా నువ్వా కూడా వెళ్తావా మన ఇంటి దగ్గర అవుతావా ఎక్కడ అడగలదువా జాగ్రత్త చూసుకో కింద పని చూసుకో మరి నేను బండి కూడా రావడం కుదరదు ఒక గ్రామ దేవతకు ఇంత పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించడం అనేది కొద్దిగా అరుదైన సంఘటనే. కాబట్టి ఈ వీడియోపై మీరు కామెంట్ చేయగలరు. నమస్తే.